మాఘ మహాకవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం 7వ భాగం 22-3-24 బలరాముడే మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మన 2వ సర్గలో ఉంది. అలప్యాలమిదం బభ్రోర్యచ్చదారానపారహత్తరత్ కథాపి ఖలు పాపానాం మలమశ్రేయసేయతః. సహ ఆ శిశుపాలుడు బభ్రువాహనుడనే యాదవుడి యొక్క దారాన్ ఆర్యన్ అపాహరతడితిన్ ఎత్తుకొని పోయాడు అనటంలో ఏది నిజముందో ఇదం దీన్ని ఆలప్య అలం ఉచ్చరింప తగదు. మాట్లాడటం చాలా దుర్నివీతం. యతహా ఎందుకంటే పాపాత్మల యొక్క కథాపి స్మరణ అశ్రేయసే అనర్థం కోసం అలంకలు చాలు కదా, వాడి గురించి ఇంకా చెప్పుకొని పాపులను తలచుకోవటం పాపం కలగటానికి కారణమవుతుంది కనుక మళ్ళీ చెప్పుకోకూడదు. కానీ ఈ శిశుపాలు యాదవుడైన మన బభ్రువాహనుడి భార్యను అపహరించి తనకు భార్యగా చేసుకొన్నవా, అది అవమానం మనకు, అది సంతాపహేతువు కూడా అన్నారు. కనుక దాని ఫలితం ఏమిటి చెప్తున్నాడు బలరాం. విరాద్ధ ఏవం భవతా విరద్ధా బహుధా చ నః నిర్వచ్యతేరిహి క్రియయా న శృతః సర్వతః సుతః. ఏవం ఈ విధంగా భవతా నీచేత అంటే కృష్ణుడి చేత విరాద్ధ అపకారం చేయబడిన నహ మనకు బహుదా అనేక రకాల విరాద్ధ అపకారి శృతశ్రవస్సు అనేటువంటి కృష్ణుని మేనత్త యొక్క సుత కొడుకు అయిన సహ ఆ శిశుపాలుడు క్రియయా ఒకరికొకరు అపకారం చేసుకోవటం అనే పనితో అరిహి కృత్రిమ శత్రువుగా నిర్వచ్యతే చేయబడుతున్నా. మేనత్త కొడుకు అయిన వాడు సహజ మిత్రుడు ఇలా అన్యోన్య అపకారం చేసుకోవటం వల్ల కృత్రిమ శత్రువయ్యాడు కనుక ప్రబలమైన శత్రువైన ఈ శిశుపాలుణ్ణి ఉపేక్షించటం మంచిది కాదు అని బలరాం ఉపాచ ఆయన భావం. అయినా ఉపేక్షించితే అనర్థం కూడా జరుగుతుంది, జరగరాని చేటు జరుగుతుంది అని కూడా చెప్తున్నాడు బలరాముడు. నిధాయ వైరం సామర్షే నరోరౌయ ఉదాసతి ప్రక్షిప్యో దచ్చిషం కక్షే శేరతే భీమారుతం. ఏ అంటే ఏనే ఏ నరహ పురుషులు సామర్షే రోషంతో, మర్షం అంటే రోషం కూడిన అరవ్ శత్రువుని ఎడ వైరం ద్వేషాన్ని విధాయ చేసి ఉదాసతే ఉపేక్షిస్తారు. వాళ్ళు కక్షే ఎండిపోయిన పొదలు ఉదర్చిషం పండు నిప్పులు ప్రక్షిప్ష చిమ్మి అభిమారుతం గాలికెదురుగా శరతే నిద్రించిన వాళ్ళు అవుతారయా. ఏమనుకుంటున్నావు? ముందే రోషమనే అగ్ని చేత ఆవిష్టుడై ఉన్న శత్రువుడి ఎడ అపకారం చేసి మరింత కూరికొల్పి తనను కాచుకొన తగుతుంది. ఆ పని చేయక ఇక్కడ ఊరికే చేతులు ముడుచుకొని కూర్చున్నవాడు ఎండుగడ్డి మేటికి నిప్పంటించి
గాలికి ఎదురుగా నిద్రపోతే ఎలా వాడు కూడా మండి భారీ భస్మమైపోతాడు, అలా ఉంది అన్నాడు. చక్కని ఉపమానం. అయినా బంధువు కనుక క్షమించదగును అంటారేమో, మీరంతా పెద్దలు అని. ఒకవేళ మీరు అలా అంటారేమో అని ఈయనే ఊహించి బలరాముడు చెప్తున్నాడు, అలా అనుకోవద్దన్నట్లుగా. మనాగణభ్యావృత్యావ కామం క్షామ్యతు యక్షమి క్రియా సమధికారేణ విరాజ్యంతం క్షమేతకః. ఎవడు క్షమి సహనశీలుడు సహా వాడు మనాకు కొద్ది స్వల్పంగా అయిన అనభ్యావృత్యావ ఒక్కసారైన విరాజ్యంతం అపకారం చేస్తున్న వాడిని కామం బాగా క్షౌమ్యత క్షమించవచ్చు. క్రియా సమభిహారేణ ఎక్కువగా మాటికి అనేకసార్లు విరాజ్యంతం అపకారం చేసేవాణ్ కహ ఎవడు క్షమేత సహించగలడయ్యా అని. ఎంతటి ఓర్పు ఉన్నవాడైనా ఎన్నడైనా ఒక్కసారి కాదు, లేకపోతే కొద్దిగా కాదు, అపకృతి చేసిన వాడిని ఓరిస్తే సహించటం అంటారు. ఓరిస్తే ఓర్చుకోవచ్చు, లేక సహిస్తే సహించవచ్చు. కానీ అనేక సార్లు అనేక ఉపకారాలు చేసిన వాడిని క్షమించటం చేతకానితనం అవుతుంది అని బలరాముడు గారు తన సహజ సిద్ధమైన ధోరణిలో చెప్పు. ఎప్పుడు పురుషుల కోపు ఓర్మి అంటే సహనం భూషణం కనుక తప్పు చేసిన క్షమించటం అని ఉచితమని ఇలా చెబుతున్నా. అన్యదా భూషణం పుంసాం శమూలజ్జేవ యోషితాం పరాక్రమః పరిభవే వైయాచ్యం స్వరతేష్వివా. అన్యథా సంభోగ అతిరిక్త సమయంలో యోషితాం యువతులకు స్త్రీల లజ్జేవా సిగ్గులాగా పుంసాం పురుషులకు అన్యదా తిరస్కారం కలుగుతుంది. అప్పుడు శమః శాంతి, భూషణం అలంకారం, పరిభవే తిరస్కారం కలిగినప్పుడు మాత్రం స్వరతేషు సంభోగాలలో వైయాచ్యమివ దాస్యంలాగా పరాక్రమః పౌరుషం భూషణం అలంకారం. అన్ని వేళలలో స్త్రీలు సిగ్గులోగా స్త్రీలు సిగ్గుతో ఉంటారు. అలాగా పురుషుడు ఓర్పు కలిగి ఉండాల్సిందే. సిగ్గు వాళ్ళకి సహజం ఎలాగో పురుషుడు కూడా ఓర్పుతో ఉండటం న్యాయం. కానీ సంభోగ కాలంలో స్త్రీల చాకచక్యాన్ని లాగా అవమానం పట్ల మాత్రం పురుషుడు పరాక్రమం చూపటం చాలా శ్లాఘనీయం. ఆమె విజృంభిస్తే వీడు పడుకుంటే వీడు చేతకాని వాడని ఎవరితోనే వెళ్ళిపోదు. అదే చెప్తున్నారు. పరాభవం కలిగిన పరాక్రమం చూపకుండటాన్ని 3 శ్లోకాలలో నిందిస్తున్నారు. మా జీవన్య పరావజ్ఞ దుఃఖదగ్ధోపి జీవతి తస్యా జనని రేవాంతు జననీ క్లేశకారిణః. ఎవడు పరాశత్రువు యొక్క అవజ్ఞ అవమానం చేత దుఃఖం చేత
దగ్ధోపి పరితృప్తుడయ్యాడో మా జీవన్ కనుకని నిందితమైన జీవనం కలవాడై జీవతి బ్రతుకుతాడు. జననీ క్లేశకారిణ తల్లికి ప్రసవ వేదనం మొదలైన కష్టాలు కలిగించను. తస్య వాడి యొక్క అజనిని వరేవా పుట్టుక లేనియే అస్తు అగుక. శత్రువు చేత అవమానింపబడి ప్రతిక్రియ చెయ్యక బతికి ఉండటం కంటే అలాంటి నిరర్ధకుడైన వాడు పుట్టకుండా ఉంటే తల్లికి ప్రసవ వేదన మొదలైన క్లేశాలు లేకపోతాయి కనుక అదే మేలు. అలాంటి వాడు పుట్టకుండానే ఉంటే మంచిది. సదాహతం యదుత్థాయ మూర్ధానమధిరోహతి స్వస్థా దేవా అవమానేపి దేహిన తద్వరం రజః. యత్ రజః అంటే ధూళి దుమ్ము. పాదాహతం సత్ కాలితో తొక్కబడి ఉత్థాయ పైకు లేచి మూర్ధానం తొక్కిన వాడి నెత్తి మీద అధిరోహతి పడిపోతుందో తత్ ఆ రజః ధూళి అవమానేపి అవమానం కలిగించిన స్వస్థాత్ సంతోషించి ఉన్న దేహిన చేతనుని కంటే అంటే చేసేవాడి కంటే వరం మేలు. అవమానం వచ్చినప్పుడు కూడా చీమ కుట్టనట్లుగా స్వస్థత చిత్తుడై ఉండే చేతనుడి కంటే అచేతనం పైన కాలితో తొక్కిన వాడి నెత్తి మీద పైకి ఎగిసినటువంటి ధూళి చాలా మేలు. వీడి చేతకాని ఉత్తి దద్దమ్మ. అసంసాదయతః కంచిదర్థం జాతిక్రియాగుణైః యదృచ్ఛా శబ్దవత్ పుంస సంజ్ఞాయై జన్మ కేవలం. జాతిక్రియాగుణైః జాతి బ్రాహ్మణత్వం మొదలైన జాతి చేత క్రియా యజ్ఞము అధ్యయనము మొదలైన కర్మంచ గుణై శౌర్యాల మొదలైన గుణాల చేత తెలుపు నలుపు మొదలైన గుణాల చేత కంచిత్ ఒకానొక అర్థం పురుషార్థాన్ని అసంపాదయత సంపాదించని పుంసః మగాడి యొక్క జన్మ పుట్టుక యదృచ్ఛా శబ్దవత్ ఇచ్ఛతో కల్పించిన శబ్దాల పుట్టుకలాగా సంజ్ఞాయై కేవలం పేరుకు మాత్రమే ఉంటుంది. బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, వైశ్యత్వం, శూద్రత్వం వివిధ జాతులు. అవి జాతులు. యజ్ఞం, వేదాధ్యయనం, ప్రజాపరిపాలనం, దుష్ట నిగ్రహం, వాణిజ్యం, కృషి మొదలైనవి వాళ్ళ కార్యక్రమం. జ్ఞాన మౌనాదులు, శౌర్య గంభీరతలు, సౌశీల్యాదులు వాళ్ళ గుణాలు. ఆయా జాతి పురుషులలో ఆయా గుణాలు కలిగి వచ్చేటువంటి కార్యాలను నెరవేరుస్తూ సుకృతం, కీర్తి మొదలైనటువంటి పురుషార్థాలను సంపాదింపకపోతే ఆయా జాతిలో పుట్టాడని పేరు మాత్రమే కనుక వాడికి ఇంకా సార్థకతం ఏంటి? ఎలా? వ్యాకరణంలో శబ్దాలు, జాతి శబ్దాలు, క్రియాశబ్దాలు, గుణశబ్దాలు, యదృచ్ఛా శబ్దాలు అని అనేక రకాలు. అందులో గోశబ్దాలు గోత్వాది జాతిని అంటే ఆగు జాతిని చెప్పు. పాకాది శబ్దాలు వంట మొదలైన క్రియలను చెబుతాయి. శుక్లాది శబ్దాలు తెలుపు నలుపు మొదలైన గుణాలు.
తిత్థ డబిత్థ మొదలైన యదృచ్ఛా శబ్దాలు సంజ్ఞామాత్రమే కాక గుణ క్రియాదులను చెప్పలేకపోవటం చే అవి నిరర్ధకాలుగా ఉంది. కనుక శౌర్యాది సంపత్తి శస్త్ర విద్యా నైపుణ్యం కలిగి కూడా శత్రు సంహారం చెయ్యకపోతే మనకు క్షత్రియులనే పేరెందుకయ్యా? నిరర్ధకం కదా. ఇలా పౌరుషం లేకపోవటాన్ని దూషించి పౌరుషాన్ని భూషిస్తున్నాడు బలరాం. తుంగత్వమితరానద్రౌ లేదం సింధావగాధత అలంఘనీయతా హేతు ఉభయా అంటే ఉభయ హేతు ఉభయా మన్మనస్విని. అద్రౌ పర్వతంలో తుంగత్వం ఔన్నత్యం అస్థి ఉంది, అది సహజంగా గొప్పది. ఇతర గాంభీర్యత్వం లోతు దానికి నాస్తి లేదు. సింధౌ సముద్రంలో అగాధత గాంభీర్య లోతు అస్థి ఉంది. ఇదం ఔన్నత్యం నాస్తి లేదు, దానికి ఔన్నత్యం లేదు. పర్వతానికి ఔన్నత్యం ఉంది కానీ లోతు లేదు, సముద్రానికి లోతు ఉంది కానీ ఔన్నత్యం. మనస్విని అంటే ధీరుడిలో అలంఘనీయతా హేతు అతిక్రమింపబడ కారణం చేత యత్ ఆ ఔన్నత్య గాంభీర్యాలు రెండూ మనిషిలో. పర్వతాలలో ఔన్నత్యం ఒక్కటే ఉంటుంది కానీ గాంభీర్యంలో, సముద్రంలో అగాధత్వం ఉంటుంది కానీ ఔన్నత్యంలో. ధీరులలో ఈ ఔన్నత్యం గాంభీర్యం రెండూ ఉన్నాయి కదా, వాళ్ళను ఎవ్వరూ అతిక్రమింపలేరు అని అతడి భావం. తుల్యే పరాధే స్వర్భానుమంతం చిరేణ యత్ హిమాంశు మాసు గ్రసతే తన్మృదిమ్నః ఫలము స్ఫుటం. స్వర్భాను అంటే రాహు ఉన్నాడే, అపరాధే అపకారం, తుల్యేపి సమానమైన, భానుమంతం సూర్యుని, చిరేణ ఎక్కువ కాలానికి, కెరసతే మింగేస్తున్న, హిమాంశు చంద్రుణ్ణి, అశు శీఘ్రంగా, కెరసత ఇది యత్ మింగుతున్నాడంటారో, యత్ అది మృదిమ్నః మెత్తదనాని, ఫలం స్ఫుటం స్పష్టం. తనకు అపకారం సమంగా చేసిన చంద్రకిరణుడైనటువంటి సూర్యుడు చాలా కాలంలో ఒక్కొక్క మారు మింగుతున్న రాహువు చంద్రుణ్ణి పదే పీడిస్తూ ఉంటారు. ఇది ఆ చంద్రుడి చల్లని కిరణాలు కలవాడు అంటానంటే మెత్తదనానికి ప్రతిఫలం కదా. కనుక పగ అంటే శత్రువుల ఎడ మెత్తదనం ఉండడం మూలంగానే చంద్రుడిని మాటికి మింగుతూ ఉంటారు. పైన చెప్పిన విషయాన్ని మరొక విధంగా చెబుతున్నట్ట బలరాం. స్వయం ప్రణమతేల్పేపి అరవాయా ఉపేయుషి నిదర్శనమసారాణం లఘుర్బహుతృణం వరహ నరహ. అసారాణం అంటే సారం అంటే బలం, అసారం అంటే బలం లేని దుర్బలుల. నిదర్శనం దృష్టాంతంగా, బహుకృతం తృణప్రాయుడైన గడ్డి పలకల, లఘువు పౌరుషం లేని, నరహ మానవుడు, అల్పేపి తక్కువ వాడైన, పరవాయువు వాయువు వంటి శత్రువు
ఉపేయుషి వచ్చిన స్వయం తనకు తానే ప్రణమతే నమ్రుడు అవుతాడంటే వంగిపో. మెల్లగా వీచే గాలి గడ్డి పలకలు ఎగిరిపోయినట్లుగా తేలికయ్యి పౌరుషాన్ని చూపగా ఉండేవాడు సామాన్య శత్రువు చేత అయినా అణచబడిపోతాడు. మళ్ళీ పౌరుషంలోని గుణాలు చెప్తున్నాడు బలరాం. తేజస్వి మధ్యే తేజస్వి అవియానపి గణ్యతే పంచమః పంచమః పంచతపస్తపను జాతవేదసాం. దవీయాన్ అపి చాలా దూరంగా ఉన్నవాడైనా తేజస్వి మధ్య శౌర్యవంతుల మధ్య గణ్యతే లెక్క పెట్టబడుతా. తథాహి అలాగే పంచతపన పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసేవాడు అంటే చుట్టూ అగ్నిహోత్రం పెట్టుకుని మధ్యలో తపస్సు చేసేవాడు. తపన సూర్యుడు జాతవేదసాం అగ్నులలో పంచమ ఐదవ వాడవుతాడు. ఆ నుంచి తేజశ్చాలి ఎంత దూరంగా ఉన్నను సూర్యుడు తేజోవంతులలో ఒకడుగా తాను కూడా లెక్కింపబడతా. సూర్యుడు అనేక యోజనాల దూరంలో ఉన్న పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్న వాడి చుట్టూ ఉండాల్సిన అగ్నులలో ఐదవ అగ్నిగా భావింపబడుతున్నాడు కదా. అకృత్వాహేలయా పాద ముచ్రైర్మూర్ధసు విద్విషాం కథంకారమనాలంబా కీర్తిధ్యాం అధిరోహతి. ఉచ్చై ఉన్నతాలైన విద్విషాం శత్రువుల యొక్క మూర్ధను శిరస్సులను హేలయ నీలతో అంటే సరదాగా పాదం కాలు అకృత్వా పెట్టకుండా కీర్తి కథంకారం ఎలా అనాలంబ అవలంబం లేనిదై ధ్యాం ఆకాశాన్ని అధిరోహతి ఎక్కువ నిచ్చెన మొదలైన వాటి ఆధారం చేసుకోకుండా ఉన్నత ప్రదేశాల మీదికి ఎక్కడం దుర్లభమే కదా. శత్రువుల తలల మీద కాలు పెట్టక కీర్తి స్వర్గానికి ఎలా కీర్తి అనే స్వర్గానికి ఎలా ఎగబ్రాకగలదు, ఎగబ్రాక నేరదు అని. కనుక కీర్తి కావలసిన వాడు తప్పక పౌరుషాన్ని ఆశ్రయించి తీరాలి, చేతులు ముడుచుకోకూడదు. పౌరుషమే మేలు అనే అర్థంలో అన్వయ వ్యతిరేక దృష్టాంతాన్ని చెబుతున్నాను. అంకాధిరోపితం మృగశ్చంద్రమా మృగలాంఛన కేసరీ నిష్ఠురక్షిప్త మృగపూగో మృగాధిప. అంక అంటే తొడలు, అధిరోపిత ఎక్కించుకోబడిన, తొడ మీద ఎక్కించుకోబడిన, మృగ లేడి కల, చంద్రమా చంద్రుడు, మృగలాంఛన మృగాంకుడని ఖ్యాతగా పేరుకుంది. నిష్ఠుర క్షిప్త మృగపూగ నిష్ఠుర కఠినంగా, క్షిప్త హడలగొట్టబడి, మృగపూగ లేడి గుంపు గల, కేసరి సింహాని, మృగాధిప మృగరాజని ఖ్యాతగా పేరుకుంది. చంద్రుడు ఒక జింకను
తన తొడ మీద ఎక్కించుకున్నాడు. దాని చేత కళంకం కలిగి మచ్చగలిగి ఆయనకు మృగాంకుడు అనే పేరు వచ్చింది. గుంపులు గుంపులుగా జింకలను క్రూరంగా చంపే సింహానికి మృగరాజు అనే పేరు వచ్చింది. కనుక చూసావా, శత్రువుని మీద మెత్తదనం అయితే వాడికి అపకీర్తి అవుతుంది, చంద్రుడిలో మచ్చలాగా అపకీర్తి. కానీ వాడిని ఎదిరించి చంపితే పౌరుషం శ్లాఘనీయమై మృగరాజు అనే పేరు సింహానికి వచ్చినట్లు అట్లా అవుతుంది. సామదాన భేదాలలో దేనినైనా శత్రు జయానికి ఉపాయంగా తీసుకోవాలి, కానీ యుద్ధం వద్దు అనే వాక్యాన్ని చూడగా సుకరాలైన సామాజ్యోపాయాలను విడిచి విజయం కలుగుతుందో లేదో అనే అనుమానం కల దండోపాయాన్ని అవలంబించటం ప్రయోజనకారి కాదు. కనుక సామ ఉపాయమే తగుతుందని తలచి 2 శ్లోకాలలో దాన్ని వాయించారు. చతుర్థోపాయ సాధ్యేతు రిపౌ స్వాన్పమపక్రియా సురేజ్యమామజ్వరం ప్రాజ్ఞ కోంభసా పరిచించతి. చతుర్థ ఉపాయ సాధ్యే, 4వదైన ఉపాయం దండం దశగుణం భవేత్ అనే ఉపాయం చేత సాధ్యే సాధింపబడిన తగిన రిపౌ శత్రువుడి ఎడల సాంత్వం సామ ఉపాయం, అపక్రియ అపక తథాహి అది అలాగే. సువేజ్యం చెమటకు తగిన అమజ్వరం, అపక్వజ్వరాన్ని ప్రాజ్ఞ పండితుడైన కహ ఎవడు పరిశంచది తడుపుతాడయ్యా. 4 ఉపాయాలలో 4వ ఉపాయమైన దండోపాయం వధించటం, డబ్బు అపహరించటం, పీడించటం మొదలైన వాటి వలన సాధించాల్సిన శత్రువులు సామ ఉపాయం పరస్పర ఉపకారం కనిపింపచేయటం, మంచి మాటతనం, మంచి చెయ్యటం, గుణాలను కొనియాడటం, చుట్టరికం చెప్పుకోవడం, నేను నీవాణ్ణి అని మంచి మాటల చేత దువ్వటం అపకారమే అవుతుంది, కానీ లాభం కాదు. గొడలు అంతా చెమటలు పుట్టించి కుదర్చాల్సిన ఆమ అనే జ్వరాన్ని ఎవడైనా బుద్ధిమంతు చల్లని నీరు చిలికి మాన్పటానికి ప్రయత్నిస్తారా? అలా చెయ్యరు. కాబట్టి వీణ్ణి దండించే తీరాలి శిశుపాలుని. సామద్వాదాన్ సకోపస్య తస్య ప్రచ్యుతదీపకాః ప్రతప్తస్యేవ సహసా సర్పిషస్తోయ బిందువః. సకోపస్య కోపంతో కూడిన తస్య ఆ శిశుపాలుడికి సానువాదా తీపి మాట ప్రతస్తవ్యా చెయ్యబడింది. సర్పిష అంటే నేతికి తోయ బిందవ ఇవ నీటి బొట్లులాగా ప్రత్యుత ఎక్కువగా సహసా వెంటనే దీపికాహ మండిస్తాయి. ఏమిటర్థం? మల్ల మల్ల మరుగుతున్న నీటిలో 2 నీటి బొట్లు పడితే వెంటనే బగ్గుమని మండుతుంది. అలాగే మండునట్లుగా మొలకెత్తి వేరులు పారిన వైరం అంటే నాటుకుపోయిన శత్రుత్వం కల ఈ శిశుపాలుడు మంచి మాటలు చెవిన పడిన తోడని బాగా మరింత మండి పడతాడే, కానీ వాడికి మంచి మాటలు చెప్తే శాంతించరు. కనుక వాడిని దండించే తీరాలి.
పైన చెప్పిన మనువచనాలు పాదుకొనని వైరాన్ని గురించి చెప్పబడిందని అర్థం. ఇలా ఉంటే ఉద్ధవుడు మొదలైన వాళ్ళు కొందరు వద్దని అంటే వాడిని చంపద్దు, వాడి జోలికి వెళ్ళద్దు అని నిరాకరిస్తారేమో అని వాళ్ళని గురించి బలరాముడే చెబుతున్నారు. గుణానామాయథాతధ్యార్థం విప్లావయంతి ఏ అమాచ్య వ్యంజనారాజ్ఞాం దుష్యాంతే శత్రు సంహితాః. ఏ మంత్రుడు గుణానాం సంధి మొదలైన గుణాల యొక్క అయథాతథ్యాత్ తగినట్లు ప్రయోగించకపోవటం వల్ల అర్థం ప్రయోజనాన్ని విప్లావయం చెడగొట్టుతున్నారు. అమాచ్య వ్యంజన మంత్రుల గురుతులు కల శత్రు సంజ్ఞతాః శత్రువులనే పేరు పుట్టిన తే వాళ్ళు అంటే కపట మంత్రుడు రాజ్ఞాం రాజుల దుష్యాహ నిందింపదగిన వాళ్ళు వదిలిపెట్టదగిన ఉద్ధవుడు లాంటి వాడు. సంధి విగ్రహాదులైన 6 గుణాలలో ఏ ఏ గుణం ఏ ఏ తరుణంలో ఉపయోగించాలో అని ఎలా చెప్పగా తారుమారు చేసి కార్యానికి హాని కలిగించే మంత్రుడు పేరుకు మంత్రులే కానీ నిజంగా రాజుకు శత్రువు. అది తెలుసుకున్న రాజులు అలాంటి కపటులను దూరంగా పెట్టాలే కానీ వారి మాటలు చెవి పెట్టరా అంటే వినరాదు అని. శత్రువుని ఎదుర్కొని పోరాడాల్సిన సమయం వచ్చిన కదా. అప్పటిదాకా ఎందుకు ఈ పౌరుషాలంటావేమో, అది ఏ సమయంలో వస్తుందో తెలుసా అని చెప్పు. స్వశక్షుపచయే కేచిత్ పరస్య వ్యసనే పరి యానమాహురుదాసీనం త్వాముత్థాపయతి ద్వయం. కేచిత్ కొందరు పెద్దలు అంటే ఉద్ధవుడు లాంటి స్వశక్త్యుపచయే తన బలిమి కలిగి ఉన్నప్పుడు యానం చైత్రయాత్ర ఆహు చెప్తా. సరే, మరికొందరు పెద్దలు పరస్య శత్రువుడి వ్యసనే విపత్తు కలిగినప్పుడు యానం దండయాత్ర ఆహు చెప్తా. ద్వయం ఈ 2 రకాల ఉదాసీనం ఉద్యుక్తడవు కాని త్వాం నిన్ను ఉత్థాపయతి పురికొల్పుతా. ఏమిటి అర్థం? శత్రువుల మీదికి దాడి వెడలటం తనకు బలం అని అతిశయించినప్పుడు అని కొంతమంది అంటారు. అంటే తనకు బాగా బలంగా ఉంటే, తాను సర్వసైన్యాలు సిద్ధంగా ఉంటే దాడికి వెళ్ళదు. శత్రువు అని కొంతమంది చెప్తారు. శత్రువు దుర్బలుడై ఉన్నప్పుడు అప్పుడు దాడి వెళ్ళటం మంచిదని కొందరు. ఇప్పుడు ఆ 2 ఉన్నాయి. అంటే మనకి మంచి బలపరాక్రమం గల సైన్యం ఉంది, శత్రువు దుర్బలుడయ్యాడు ఎందుకంటే దుర్నీతి వల్ల. అలాంటి అదను మరెప్పుడూ కూడా దొరకటం దుర్లభం. కనుక తప్పక దండయాత్రకు సన్నద్ధుడవ్వాల్సిందే కృష్ణ అన్నారు. ఇక్కడ స్వబలాభివృద్ధి చెప్తున్నా. తన బలమేమి? లిలంఘయిషతో లోకానలంఘ్యానలఘీయస యాదవాంభూనిధీన్ రుంధే వేలేవ భవతః క్షమా. లోకాలను లిలింఘయిషవ అతిక్రమించటానికి కోరుతున్నట్టు
అలంఘ్యాన్ అతిక్రమింప దాట శక్యం కానట్టి అలఘీయస గొప్పవారై యాదవాంభోనిధి సముద్రాలను పోలిన యాదవులు భవత నీ యొక్క క్షమా ఓర్పు వేలం అంటే ఒడ్డు చెలియలి కట్టల వృందే అడ్డగిస్తోందరా. ఉప్పొంగుతున్న సముద్రంలాగా లోకం మీదికి దూకుదాం అని చూస్తూ ఇతరులకు దాటటానికి అలవి కాని వాళ్ళై చాలా గొప్ప వాళ్ళైన బలపరాక్రమాలు కల ఈ యాదవుడు సముద్రాలు చెరియలి కట్టెలాగా నీ ఓర్పు మీరరాదని నిలిచి ఆగిపోయారే కానీ ఈ అడ్డంకి వదిలితే శత్రువుని తునాతునకలు చెయ్యగారు, వాడిని ముంచేస్తారు సముద్రంలాగా అన్నారు. ఇది కాక మరొకమై విశేషమైన కూడా ఉందంటుంది. ఎందుకంటే నీకు పాటుపడకుండగాని జయం లభిస్తుంది. నువ్వేం పెద్ద కష్టపడక్కలేదయ్యా, మనవాళ్ళే నీకు జయం తెచ్చి పెడతారు, విజయం తెచ్చి. విజయస్త్వయి సేనాయా సాక్షి మాత్రే పదిశ్యతాం ఫలభాజి సమీక్షోక్తే బుద్ధేర్భోగ ఇవాత్మని. సేనాయా సైన్యం యొక్క విజయం సాక్షి మాత్రే ఉదాసీనుడవైనటువంటి ఫలభాజి ఫలాన్ని పొందే త్వయి నీయందు సమీక్షోక్తే సాంఖ్యశాస్త్రంలో చెప్పబడిన ఆత్మని ఆత్మయందు బుద్ధే మూల ప్రకృతి యొక్క మొదటి వికారమైన మహత్వతత్వం యొక్క భోగ సుఖ దుఃఖాల అనుభవంలాగా అపదిశ్యత వ్యవహరింపబ. సాంఖ్యశాస్త్రంలో ప్రకృతి కర్తృత్వాన్ని వహించి సర్వాన్ని చేస్తూ అలాంటి సర్వ విషయ భోగాలను నిర్లిప్తుడైన పురుషుడిని సంపాదిస్తాం. కనుక చేతనుడైన పురుషుడు ఉదాసీనుడైన కర్తయే అవుతున్నాడని చెప్పబడి, కనుక సాంఖ్యుల ఆత్మలో మహత్తత్వం యొక్క సుఖ దుఃఖ అనుభవంలాగా మృత్యుల జయాపజయాలు రాజులవి అవటం బట్టి నువ్వు సాక్షి మాత్రంగా ఉంటే చాలు, సేనలు వాళ్ళే నీకు విజయాన్ని సంపాదించి అనాయాసంగా విజయం చేకూర్చి పెడతారు. ఇక శత్రుడి యొక్క వ్యసనం వాడికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పటానికి ప్రారంభిస్తాడు. ఇది 60వ పద్యంతో శ్లోకంతో ప్రారంభమవుతుంది. అది రేపటి నుంచి తెలుసుకుందాం. ఇప్పటికే 19 శ్లోకాలు చెప్పుకొని వస్తాం.